హలో అందరికీ, ఈరోజు నేను ఎండవేడికి చలవ చేసే మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా దీనికోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని 1/2 లీటర్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం పూర్తిగా కలిసిన తర్వాత దీనిలోకి కావలసినంత ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 4-5 పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కాస్త ఉప్పు వేసుకోండి. అంతేనండి, రుచికరమైన మజ్జిగ చారు రెడీ. ఇది ఈ వేసవి కాలానికి చాలా బాగుంటుందండి. కర్రీస్ ఏం లేనప్పుడు ఇది ఒక్కటే సరిపోతుంది. కూరగాయలు ఏం లేనప్పుడు ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.